ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకం విధ్వంసకరమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలించారని నందం అబద్దయ్య తెలియజేశారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలియజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఊహించిన విధంగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, దామర్ల రాజు, పోతినేని శ్రీనివాస్, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 సంవత్సరాల జగన్ పాలనలో దౌర్జన్యం, అరాచకం, రాక్షస పాలనకు విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా లేకుండా తగిన గుణపాఠం చెప్పారని ఆయన తెలియజేశారు. భారీ మెజార్టీతో నారా లోకేష్ ని గెలిపించిన ప్రజలకు సేవ చేస్తూనే భారతదేశంలోని మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ 1 గా అభివృద్ధి చేసేందుకు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కృషి చేస్తాయని హామీ ఇచ్చారు. చేసినటువంటి పరిస్థితి ప్రతిపక్షానికి 11 సీట్లు మటుకే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొల్పింది. గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణమైన ఫలితాలు ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష పార్టీకి రాలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసకరమైనటువంటి పాలన, ఒక రాక్షస పాలన, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడా అభివృద్ధి చేయకుండా భయభ్రాంతులతో ప్రజలతో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉండా. అదేవిధంగా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు ఒక మంచికి చెడుకు జరిగిన యుద్ధంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా మంచి వైపు నిలబడి ఈ రోజున ఒక సుస్థిరమైన రాజ్యాన్ని, సుస్థిరమైన పరిపాలనని అందించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, అలాగే ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు లేనట్టుగా 1 సైడ్ గా వచ్చేసి ఈ రోజున వారు నిలబడి దాదాపు 1,00,000 మెజార్టీ దగ్గర 1,00,000 మెజార్టీ దాకా ఇవ్వటం లోకేష్ బాబు గారిని, అలాగే దీనికి నిలబడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, అలాగే మా జనసేన కార్యకర్తలు, నాయకులు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రత్యేకంగా మీడియా అంతా కూడా సపోర్ట్ చేసి, అలాగే అన్ని డిపార్ట్మెంట్లు సపోర్ట్ చేసి ఈ రోజున నిలిచడం మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం 5 సంవత్సరాల నుంచి ఇతను కుచింతపు పాలనకి ప్రజలంతా కూడా విసిగి వేసారిపోయారు. ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు, దాష్టికాలు, బెదిరింపులు ఇదే ధోరణి నడుస్తా ఉంది. ఇప్పుడు కూడా గెలిచిన సంబరాలు చేసుకుంటా ఉంటే తుమ్మపూడి అనే గ్రామంలో ఒక మైనార్టీ సోదరుని వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరి ఇప్పుడు జరిగిన ఎలక్షన్ లో ఒక తుఫాన్ లాగా 1 సైడ్ తీసుకునేయడం అనేది వీళ్ళందరూ కూడా ఒక రాక్షస పాలన పోయి రామరాజ్యం రావాలని కోరుకున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. మరి అందులో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎన్నైతే కన్స్ట్రక్షన్స్ జరిగినాయో, అట్లాగే ఐటీ కంపెనీలు ఎన్నైతే వచ్చాయో, ఇంకా వచ్చే వాటిని గండిపడింది. ఇప్పుడు రాబోయే కాలంలో ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తామని, అలాగే మోడీ గారు ఎక్కడైతే భూమి పూజ చేశారో అక్కడ రాజధాని కూడా శాశ్వత రాజధాని కూడా కడతామని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలాగే రాష్ట్రం